హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ దాదాపు 50 బ్రాంచెస్ అనేవి ఎస్బీఐలో కంబైన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్బీహెచ్ ఆన్లైన్ నౌవేడేస్ ఇప్పుడు మనం బాగా యూజ్ చేసేది ఏంటంటే ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్. సో ఈ స్టేట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్స్ అంటే నార్మల్గా ఇంతకుముందు ఎస్బీహెచ్ ఆన్లైన్ అని క్లిక్ చేయగానే ఎస్బీహెచ్ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎస్బీహెచ్ ఆన్లైన్ అని టైప్ చేసి ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఓపెన్ అవుతుందన్నమాట. సో క్లిక్ ఆన్ లాగిన్ మీద క్లిక్ చేస్తే చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ మాత్రమే ఓపెన్ అవుతుందన్నమాట. అలాగే ఇంకో వేరే వాటి గురించి చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ దీని మీద క్లిక్ చేసి చూడండి. ఇక్కడ పైన మాత్రం మీరు చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అని ఉంటుంది, కానీ ఇక్కడ పోర్టల్ మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో మీరు క్లిక్ చేసి చూస్తే మాత్రం సేమ్ పోర్టల్ అనమాట. సో ఇంకోటి చూద్దాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా. సో క్లిక్ చేయండి, ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కానీ ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా. సో లాగిన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇంకోటి చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, ఇది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, కాకపోతే లాగిన్ అయ్యేది మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పోర్టల్లో మాత్రమే మీరు లాగిన్ కావచ్చు అనమాట. డైరెక్ట్ మీరు ఏది క్లిక్ చేసా స్టేట్ బ్యాంక్కే లాగిన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. సో వ్యూయర్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.